నమస్కారం అండి. నేను డాక్టర్ వడ్లమాని శ్రీనివాస్ గారు గత సంవత్సరంగా చేస్తున్న ప్రోగ్రాంలన్నింటినీ మీరందరూ చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు సరికొత్త ప్రోగ్రాం వందే వాల్మీకి కోకిలంతో మీ ముందుకు వచ్చాం వేదా టీవీలో. శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఒక వ్యవస్థీకరించబడిన సమాజంలో వాల్మీకి గారు సమాజానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇవ్వడానికి కుటుంబ వ్యవస్థని చక్కదిద్దడానికి రామాయణాన్ని రాశారు. అందుకే ఈరోజు మంచి విషయాన్ని ప్రజలకు చెప్పే ఈ కార్యక్రమానికి కూడా వందే వాల్మీకి కోకిలం అని పేరు పెట్టడం చాలా సమంజసంగా ఉంటుంది అనిపించింది. సో ఈ కార్యక్రమానికి అందరికీ నమస్కారం అండి. 1996 ఆ సంవత్సరంలో అప్పటి లోక్సభ స్పీకర్ బాలయోగి గారు లండన్ వెళ్ళారు. లండన్లో రాయల్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెలుగు మహిళ యొక్క నిలువెత్తు చిత్రపటాన్ని చూశారు. చూసి పులకించిపోయి ఈ అమ్మ మా ప్రాంతానికి సంబంధించిన మనిషి, ఇక్కడ వీళ్ళు ఇంత గౌరవించుకుంటున్నారు, మన ప్రాంతంలో ఈవిని మనం పెద్దగా గౌరవించుకోలేదని ఒక భావన కలిగి స్పీకర్ గారు ఇండియా రాగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు కోనసీమ జిల్లాలో గన్నవరానికి వచ్చి ఆ గన్నవరంలో 40,000 ఎకరాలకి నీరిచ్చే గన్నవరం ఎక్విడక్ట్కి ఆ అమ్మ పేరు పెట్టారు. ఆ అమ్మ డొక్కా సీతమ్మ. ఆవిడ లంకల గన్నవరానికి చెందిన మహిళ, ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళ, ఆంధ్రుల అన్నపూర్ణగా ఎవరికి క్షుద్బాధనైనా ఏ సమయంలో తీర్చే దేవతగా భగవద్గీతలో మనందరికీ ఆత్మసాక్షాత్కారం అవ్వాలని చెప్తారు. ఆత్మ గురించి చెప్తారు భగవద్గీతలో. అమ్మ ఆకలి గురించి చెప్తుంది. క్షుద్బాధ అంటే సార్? క్షుద్బాధ అంటే ఆకలి బాధ, కడుపు బాధ. ఇప్పుడు మనుషుల్లో ఆత్మ పరమాత్మ ఈ థీరీస్ చెప్తాం కదా, అమ్మ ఈ థీరీస్ పట్టించుకోదు. చీమ నుంచి మనిషి దాకా లోపల ఆత్మ ఎలా ఉంటుందో అలాగే ఆకలి కూడా ఉంటుందని చెప్తుంది అమ్మ. ఆకలి తీర్చాలి, ఆకలి తీరాలని ఒక దీక్షతో మొత్తం జీవితాన్ని కొనసాగించిన మహిళ ఈవిడ. మండపేట అనే ఊర్లో అనుపిండి భవానీ శంకరం గారి కడుపును పుట్టింది. భవానీ శంకరం గారు ఆయన నుంచి ఈవిడికి ఈ అన్నదానం వచ్చింది. భవానీ శంకరం గారు ఇంటికి వచ్చిన ప్రతి వాడికి భోజనం పెడతాడు ఆయన, కాదనకుండా. అందువల్ల ఆయన ఎవరు భవానీ శంకరం అని పిలవరు, బువ్వన్న గారు అని పిలుస్తారు. ఈ బువ్వన్న గారు ఒకరోజు ఊరు వెళ్ళారు. ఆయన భార్య చిన్న వయసులోనే చనిపోయింది. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. 6 సంవత్సరాలు డొక్కా సీతమ్మ గారు వంట చేయడం నేర్చుకుని, ఇప్పుడు 6 ఏళ్ల పిల్లలు ఎలా ఉంటున్నారో మీకు తెలుసు. 6 సంవత్సరాల వయసులోనే ఆవిడ మడి కట్టుకుని వంట చేసి ఇంటికి వచ్చే వాళ్ళకి అన్నం పెట్టడంలో వారి నాన్నగారికి సహకరించేది. ఈ విషయాన్ని ఒకరోజు భవానీ శంకర్ గారు, భువన్న గారు లేని సమయంలో లంకల గన్నవరం నుంచి ఒక వేద పండితుడు, ఒక ధనవంతుడు, ఒక జమీందారు, జోగన్న గారు ఆయన పేరు. జోగన్న గారు వీరింటికి వచ్చారు. నాన్నగారు లేరు, ఈ పిల్ల ఉంది, తినాలా వద్దని ఆయన సంకోచిస్తుంటే రండి లోపల రండి అని ఈవిడ భోజనం పెట్టింది. అప్పటికి ఈవిడ వయసు 8 సంవత్సరాలు. ముచ్చటపడి భువన్ గారితో ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా నా భార్య చనిపోయింది, అప్పట్లో 2 వివాహాలు మామూలుగా, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ జోగన్న గారు, ఎవరైతే ధనికుడైన జోగన్న గారు మన డొక్కా సీతమ్మ గారిని, అనుపిండి సీతమ్మ గారిని పెళ్లి చేసుకుని ఆయన డొక్కా జోగన్న గారు అవడం వలన ఈవిడ కూడా డొక్కా సీతమ్మగా పేరు రూపాంతరం చెంది లంకల గన్నవరానికి వచ్చింది అమ్మ. విపరీతమైన ధనం, సంపదలు, వజ్ర వైఢూర్యాలు, బంగారపు రాసులే ఇంట్లో, అంత ధనవంతుడు జోగన్న గారు. ఇంకా అమ్మ మొదలుపెట్టింది అన్నదానాలు ఆ వయసు నుంచే. ఈ అన్నదానాలు ఎంత దూరం వెళ్ళాయంటే ఆవిడకి కులమత విచక్షణ కానీ, లేకపోతే వచ్చినవాడు మహారాజా, సేవకుడా, బెచ్చగాడ, ఈ ఆలోచనలే ఉండవు ఆవిడకి. వచ్చిన ప్రతివాడికి ఆకలి తీర్చాలి. ఇదే ఆవిడ యొక్క దీక్ష, ఇదే ఆవిడ యొక్క భగవంతుడికి చేస్తున్న సేవగా భావించింది. ఒకరోజు రాత్రి ఓ పెద్ద పులికేక వినిపించింది. అర్ధరాత్రి చుట్టూ నీరు మునిగిపోయింది. గోదావరి, వశిష్ట, వైనతేయ, ఈ రెండు పాయలు, గోదావరి పాయలు కలిసిన చోట గన్నవరం ఉంటుంది. అందుకే లంకల గన్నవరం అంటారు. అమ్మ అర్ధరాత్రి పడుకుని చుట్టూ గోదావరి పొంగిపోయింది. ఊరంతా మొత్తం మునిగిపోయింది. ఎక్కడో దూరంగా ఒక దిబ్బ మీద కాస్త ఒక మనిషి కూర్చుని అక్కడి నుంచి గట్టిగా అరుస్తున్నాడు, సీతమ్మ తల్లి నాకు ఆకలేస్తోంది, అన్నం కావాలని. రాత్రి 12 అయింది. ఉలిక్కిపడి లేచింది సీతమ్మ. భర్తను లేపింది, పడవవాడిని లేపింది, అన్న సామగ్రి అన్ని వెతుక్కుని అన్నం వండి వేడివేడిగా తీసుకుని 1 గంట సమయానికల్లా కాస్త ఆ ల్యాండ్ ప్రదేశానికి చేరుకుని అక్కడున్న ఎవరైతే ఆకలి అని అరుస్తున్నాడో ఒక్కడే, మళ్ళీ 10 మంది లేరు, అతని యొక్క ఆకలి తీర్చిందమ్మ. అతను దళితుడు. అంటే కులమతాలకి సంబంధం లేకుండా, సమయాభావాలతో సంబంధం లేకుండా, కష్టాలకు వెరవకుండా అన్నం పెట్టే ఒక మహాలక్ష్మి, ఒక అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు. ఒకరోజు అంటే ఇంక ఇంట్లో అన్నం పెట్టడం, వండడం తప్పితే ఇంకో పని లేదు ఆవిడకి. నెల్లూరు నుంచి 2 బంగారు వ్యాపారులు, వజ్రాల వ్యాపారులు వచ్చారు గన్నవరానికి. వారంతా దారంపడం అమ్ముకుంటూ వచ్చారు. ఆ సమయానికి
గన్నవరం ప్రాంతంలో మసూచి సోకింది. ఉమ్, వాళ్ళిద్దరు మసూచి, వీళ్ళిద్దరు కూడా మసూచి అంటుకుంది ఈ వచ్చిన బంగారు వ్యాపారులకి. ఊర్లో ఎవ్వరు వాళ్ళ దగ్గర రానివ్వలేదు, సత్రాల్లోకి ఎంటేశారు. అమ్మ ఒక గది తీసుకుని అద్దెకి ఈ వ్యాపారస్తులు ఇద్దరిని అందులో ఉంచి వాళ్ళ మసూచి వ్యాధికి నయం చేయడానికి చికిత్స చేయిస్తూ వారి ఆకలి తీరుస్తూ 3 నెలల పాటు సేవ చేసిందమ్మ. ధనగుప్తుడు, వజ్రాల శెట్టి, వరహాల శెట్టి వాళ్ళిద్దరు. సో వెంటనే వాళ్ళిద్దరూ అంతా రోగం కుదిరిన తర్వాత వాళ్ళు నెల్లూరు వెళ్తూ వెళ్తూ ఇంత బంగారం ఇవ్వబోయారు అమ్మకి, మిగిలిన బంగారం అంతా ఇవ్వబోయారు. అమ్మ ఒక్కటే మాట చెప్పింది, ఈ బంగారం తీసుకుంటే నేను మీకు పెట్టిన అన్నం మీకే చేరుతుంది, ఈ బంగారం నేను తీసుకోకపోతే ఈ అన్నం భగవంతుడికి చేరుతుంది, నేను యజ్ఞం చేసిన వాళ్ళతో సమానం అవుతాను, చేత మీరు ఈ డబ్బులు తీసుకొని చెప్పి పంపించేసింది. ఒకరోజు ఎప్పుడు ఇలా అన్నదానాలు దీంట్లో బిజీగా ఉండే అమ్మకి దగ్గరలో ఉండే అంతర్వేది వెళ్ళి నరసింహస్వామిని చూడాలని కోరిక కలిగింది. ఎప్పుడు వెళ్ళలేదు కదా, సో డబ్బున వాళ్ళు కదా, పల్లకీలో బోయిలు ఎక్కించుకుని అమ్మని తీసుకెళ్తున్నారు. ఒక చోట విశ్రాంతి కోసం బొయ్యిలు ఈ పల్లకీని దింపి ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నారు. అమ్మ పల్లకీలోనే ఉంది. ఈ లోపల ఒక 50 మంది ఆ చెట్ల కింద సేద తిరుగుతున్నారు. దాంట్లో పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఆకలిని ఏడుస్తున్నారు. పెద్దవాళ్ళు ఏమైనా సముదాయిస్తున్నారంటే, కంగారు పడకుండా పిల్లలు, ఒక 15 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్తే డొక్కా సీతమ్మ గారని ఒక మహాసాధ్వి ఇంటికి వెళ్తాం, ఆవిడ అందరి ఆకలి తీరుస్తుంది, అన్నపూర్ణమ్మ తల్లి, ఆవిడ చేతికి ఎముక లేదు, ఆవిడ పెట్టి అన్నం తిందామని పిల్లలకి సముదాయిస్తుంటే ఈవిడ వింది. నేను ఇప్పుడు నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూసుకుని వెనక్కి వచ్చి వంట చేసేలోపు పిల్లలు ఆకలికి అల్లాడిపోతారని చెప్పి ఈ పిల్లలకి భోజనం పెట్టడం స్వామిని చూడడం కంటే గొప్ప విషయంగా భావించి ఆవిడ ఉరుకుల పరుగుల మీద పల్లకీని పరుగులు ఎత్తించింది వెనక్కి. వీళ్ళు వచ్చేసరికల్లా వంటలు మొదలయ్యి 1 గంటలో ఆ 50 మందికి వండి వార్చి షడ్రసోపేతమైన భోజనాలు పెట్టి వాళ్ళ ఆకలి తీర్చింది అమ్మ. ఆ ఆకలి తీర్చడంలో ఆవిడ నరసింహస్వామిని చూసుకుంది. ఈ దాన ధర్మాలు ఇవన్నీ ఆ నోట ఈ నోట పిఠాపురం మహారాజు గారి చెవికి చేరాయి. ఆయన ఎవరు చేస్తే మేం చేయాలి దాన ధర్మాలు, ఎవరి సాధారణ స్త్రీ ఎందుకు ఇంతలా దాన ధర్మాలు చేస్తుంది, అబద్ధమా నిజమా అని ముఖతహా తెలుసుకుందామని ఆయన దివాను మారు వేషాల్లో వచ్చి అమ్మ అరుగు మీద కూర్చున్నారు. పొద్దున్న మొదలైంది ఈ యజ్ఞం. చెద్దన్నం అంటే పొద్దున్నే పెట్టే కాస్త తర్వాణి అన్నం, అక్కడ మొదలైంది బ్రేక్ఫాస్ట్ లాగా జరుగుతూ ఉంది. నిత్యాగ్నిహోత్రం లాగా నిత్యాన్నదానం 12:30 దాకా అర్ధరాత్రి. ఆఖరిని వీధి మొగోరికి వెళ్ళి గట్టిగా అరిచి జోగన్న గారిని పక్క వీధికి పంపించి ఎవరైనా ఆకలితో ఉన్నారా, ఎవరికైనా క్షుద్బాధ తీర్చాలా అని ప్రశ్నించుకుని తరచి చూచి అప్పుడు ఆవిడ విశ్రమించడానికి లోపలికి వెళ్తుంటే పిఠాపురం మహారాజు గారు, దివాన్ గారు వచ్చారు. మహారాజు గారిని చూసింది అరుగు మీద. అయ్యా, వేరే ప్రాంతం నుంచి వచ్చినట్టున్నారు, ఆకలితో ఉన్నట్టున్నారు, వంట చేసి పెడతానంది. అంటే ఆయన తప్పించుకుందాం అనుకున్నాడు. ఈ వాతావరణం అది పెద్దగా నచ్చగా, అమ్మ నాకు కొంచెం జ్వరంగా ఉంది, నేను పథ్యం భోజనం చేస్తాను. పథ్యం భోజనం అంటే కొంచెం లిమిటెడ్ డైట్, ఉప్పులు కారాలు లేకుండా. అయ్యో బలేవాడు అయ్యా, నేను అటువంటి పథ్యం భోజనం తయారు చేస్తాను. ఆయనకి పథ్యం భోజనం, ఆయనతో పాటు వచ్చిన దివానికి పంచభక్ష పరమాణాలు ఉండి రాత్రి 12:30కి వాళ్ళిద్దరికి భోజనాలు పెట్టి ఆ తర్వాత వాళ్ళు విశ్రమించిన తర్వాత అమ్మ లోపలికి వెళ్ళి పడుకుంది. పొద్దున్నే లేచేసరికి మళ్ళీ చలిదన్నాలు, ఈ ప్రహసనం మొదలు. ఆశ్చర్యపోయాడు మహారాజు. వెంటనే మణులు, మాన్యాలు, అగ్రహారాలు ఏం కావాలి చెప్పమ్మా, నేను పిఠాపురం మహారాజుని, నా గర్వభంగం జరిగిపోయింది, దాన ధర్మాలు చేయడానికి పెద్ద మనసు ఉండాలి, దానికి మహారాజే అయ్యుండక్కర్లేదు, నువ్వు నిరూపించావు అని ఇవ్వబోతే మళ్ళీ సేమ్ స్టోరీ. మీ డబ్బు తీసుకుంటే, మీ మాన్యాలు మణులు తీసుకుంటే ఈ సేవ నేను భగవంతుడికి చేసిన కైంకర్యం అవ్వదు, నా స్వార్థం అవుతుంది, నేను నిస్వార్థంగా చేద్దాం అనుకుంటున్నాను, నన్ను మన్నించండి మహారాజా అని చెప్పి వారిని పంపించి వేసింది. ఆయనే ఉన్నాడు, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పిలవండి అంటే, ఎప్పుడు మీకు భోజనం కావాలన్నా రండి అంది ఈవిడ. అంత గొప్పగా చెప్పింది.